వసంతవల్లరికి స్వాగతం. ఈరోజు వసంతవల్లరికి ఒక విలక్షణమైన రచయిత కబుర్లను పట్టుకొచ్చాను. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన ఫన్ ప్రియులు, సాహితీ ప్రియులు, హర్షవనం బ్లాగర్ అయిన శ్రీ వంగల హర్షవర్ధన్ గారు వాణిజ్య ఫన్నులు, కోవిడ్ నానీలు పేర్లతో పుస్తకాలను రచించడమే కాదు, హర్షయానం పేరుతో యూరోప్ ట్రావెలాగ్ కూడా రాశారు. అంతేనా, సంయుక్త ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకి డైరెక్టర్గా పనిచేశారు కూడా. వారి బ్లాగ్ హర్షవనం నుండి ఇప్పుడు మీకు వినిపిస్తున్న గల్పిక రంగేల. ఇటీవల కాలానికి అచ్చంగా అద్దం పడుతూ సాగే ఈ కబుర్లు నన్ను నవ్వుల్లో ముంచెత్తాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆలస్యం దీనికి? మీరు మాత్రం అలా నవ్వుల్లో తేలియాడొద్దు. అందుకే వినేయండి రంగేల. రాజమండ్రిలో పనిచేసే రోజుల్లో అనకొండల మంద్రంగా సాగే ప్రభుత్వ జీపులో ఆఫీస్కు వెళ్తుంటే అద్దకం చేసే కంపెనీ వాళ్ల గోడ మీద "వీ డై ఫార్ అవర్ లివింగ్" అన్న బోర్డు చూశా. అప్పటికి పైలా పచ్చీసుల్లో ఉన్నాను అనలేను, కానీ కాస్త రంగీలా జోష్లో ఉన్న మాటైతే నిజం. కట్ చేస్తే 50 పడిలో పడగానే ఈ మాటలే చిన్న సవరింపుతో ఫాస్ట్ ఫార్వర్డ్ అయి "వీ డై ఫార్ యువర్ లైకింగ్ అండ్ లవ్వింగ్" అన్న ట్రోలింగ్ మదిలో మొదలయ్యింది. కారణం లేకుండా కాదు. తల నెరవడం మొదలవగానే "హెల్ ఈజ్ అదర్ పీపుల్" అన్న ప్రఖ్యాత తత్వవేత్త జీన్ పాల్ సార్ద్రే తత్వం అప్పట్లో నాకు వంట పట్టక ఉత్సాహంగా తలకు రంగేయడం షురూ చేశా. కొద్ది రోజులు డయ్యింగ్ బాగానే సాగినా అప్పుడప్పుడు పక్షానికోమారు డయ్యింగ్ కంటే DYING డయ్యింగ్ మేలనిపించలేదు. కానీ ఈ బాధ కంటే బట్టతలొచ్చినా బాగుండేమో అనుకోని రోజు లేదు. సబ్బు రాసుకునే ఉపరితల వైశాల్యం, అదేనండి సర్ఫేస్ ఏరియా పెరిగి నూనె రాసుకునే వైశాల్యం తగ్గడంతో పాటు నూనె కంటే సబ్బు చౌకేలే, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అన్న తృప్తి మిగిలేదనుకున్నాను. కానీ 10 మందిలో మనల్ని గుర్తుపట్టడానికి ఆ బట్టనెత్తైనా అన్న గుర్తింపు కార్డు రానందుకు రంగేయడమే మెరుగు అని నన్ను నేను నిభాయించుకున్నాను. బట్టతల మొదలై ఎకరాలెకరాలు కోల్పోతున్న వారి వారఫలాలు పరిశీలించగా కొంత ధనలాభం అన్న మాట నూనె వర్సెస్ సబ్బు ఖర్చుల తేడా రీత్యా బట్టతల వారందరికీ కామన్ ప్రెడిక్షనే అని నిర్ధారణ అయ్యింది. ఒడ్లు దంచేవాడికి తెలుస్తుంది భుజాల నొప్పి అన్నట్టు క్రమం తప్పక రంగేసుకునే కామ్రేడ్స్కే తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిదో, అది ఎంత తతంగమో, ఎంత శ్రమతో కూడుకున్నదో. సరి అయిన డై దొరక్కపోయినా, అది మన ఒంటికి పడకపోయినా రియాక్షన్తో ముఖాలే మారిపోయిన దాఖలాలెన్నో. 50 కూడా నిండని మా డెంటిస్టు మిత్రుడు డాక్టర్ మధు తెలుపు నలుపులు సమానమైన డయ్యింగ్ ల్యాబ్ ఇంకా తెరవకపోవడం ఏమిటని ఉండబట్టలేక ఆయన్నే అడిగా. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక ఆయన తలకు రంగేస్తే అలర్జీ వచ్చి ముఖం చర్మం లేచిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు సార్. పాత ఫోటో కొత్త ఫోటో కలిపి ఆధార్ కార్డు ప్రూఫ్ చూపిస్తే గాని ఆయన్ను ఆనవాలు కట్టలేకపోయాం. అది చూసి రంగు కంటే ముఖం ముఖ్యం అని అప్పుడే నో ల్యాబ్ అని నిర్ణయించుకున్నానని చెప్పాడు. మన టైం బాగుండి అన్నీ బాగా కుదిరినా పాత రోజుల్లో ఫోటో స్టూడియోల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, సెపియా కలర్, నెగిటివ్లు కడగడం, తీగకు ఆరబెట్టడం వంటి ప్రక్రియలన్నీ ఇంచుమించు కొద్ది తేడాతో మన హెయిర్ డయ్యింగ్స్లో కూడా భాగమే. ఈ బాధలన్నింటికీ ఓర్చి పట్టు వదలని విక్రమార్కుడిలా రంగేసుకుంటున్న నన్ను ఒక చిన్న సంఘటన డిఫెన్స్లో పడేసింది. రిటైర్మెంట్కు ఏడాది ముందు, ఇంకా దాచేదే ఉందిలేండి, 59 నడుస్తుండగా వైజాగ్లో ఉద్యోగరీత్యా ఒక్కడే ఉండాల్సి వచ్చింది. ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ చపాతీ కట్టించుకుందామని కాస్త రష్గా ఉండే టిఫిన్ సెంటర్ దగ్గర ఆగా. కౌంటర్లో టోకెన్ తీసుకుని ఫుడ్ పార్సిల్ తీసుకోవడానికని డెలివరీ కిటికీ దగ్గరకు వెడితే జనం ఒకరి మీద ఒకరు పడి టోకెన్స్ చూపిస్తున్నారు. లోపల పార్సిల్స్ డెలివరీ ఇచ్చే కుర్రాడు నా ముందున్న వాళ్ల మీదగా చెయ్యి చాపి టోకెన్ చూపిస్తున్న నన్ను చూసి ఆగండి ముందు ఆ పెద్ద ఆయన్ని పంపేద్దాం అంటూ నా టోకెన్ అందుకున్నాడు. మనం రంగేసినా
పార్సిల్ వాడు రామపట్టాభిషేకం పట్టంలో రాముణ్ణి గుర్తించినంత సులువుగా నా పెద్దరికాన్ని ఇట్టే కనిపెట్టేశాడు. టైటానిక్ సినిమా క్లైమాక్స్లో ఒక పక్క ఓడ మునిగిపోతుంటే జనం హాహాకారాలతో ప్రాణరక్షణ కోసం చిన్న చిన్న పడవల్లోకి దూకేస్తూ ఉంటే ఇవేవీ పట్టనట్టు టైటానిక్ మ్యూజిక్ బ్యాండ్ బృందం తాపీగా నిలువెత్తు గిటారు వాయిస్తూ పాటలు పాడుతూనే ఉంటారు. ఆ ట్రూపులో ఒకడు కాసేపు ఇదంతా గమనించి బ్యాండ్ మాస్టర్తో "ఓ లెట్స్ స్టాప్, నోబడీ ఈజ్ లిసనింగ్" అనడంతో బ్యాండ్ బజాయింపు ఆపేసి వాళ్ళు జంపింగ్కు సిద్ధమవుతారు. అలాగే మన డయింగ్ ఫేస్ మిస్ మ్యాచింగ్ జనం గ్రహించడం మొదలవగానే "హో లెట్స్ స్టాప్" అని రంగేయడం ఆపేసి మన మర్యాద కాపాడుకోవడం ఉత్తమం అనుకున్నాను. నా బాల్యమిత్రుడి కొడుకు 35 ఏళ్లవాడు. బాల నెరుపు ఉన్నా సరే రంగేయకపోవడం నాకు మరో ఝలక్. అడపా తడపా అన్నా అనే సంబోధన కరువై అంకుల్ పిలుపులు అలవాటవడంతో ఇంకెందుకు ఈ శ్రమంతా అని ల్యాబ్ మూసేశాను. నెల్లూరు పెద్దారెడ్డితో మాట్లాడాల్సిందే అని పోలీస్ స్టేషన్లో ఆగమాగం చేసిన బ్రహ్మి అసలు రంగు బయటపడగానే కిమ్మనకుండా తనే లాకప్లోకి దూరిపోయి తలుపు గడేసుకున్నట్టే నేను వెనకడుగు వేశా. ఎంత తాత్వికత అలవరుచుకున్నా రంగేసేవాళ్లు మెజారిటీ కావడంతో కొంత పియర్ ప్రెషర్కు లోనవ్వడం మనబోటి ఉప్పుకారం తినే జీవులకు తప్పదు. భవసాగరం ఈదే వారికి టు డై ఆర్ నాట్ టు డై అన్న హ్యామ్లెట్ ధర్మ సంకటం వీడదు. కాకపోతే కళ్ల కింద క్యారీ బ్యాగులొచ్చినా మనవరాళ్లకు పెళ్లిళ్ళైపోయి మనవలకు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ రిలీజులతో టీం లీడర్ల నసతో గడ్డాలు నెరిసిన తర్వాత కూడా తాతలు అవ్వలు ల్యాబ్ నిర్వహించడమే కాస్త ఇబ్బంది. తలకి రంగేసుకోవడమే పెద్ద తలనొప్పని కొందరనుకుంటే మరికొందరు అతని కంటే గొప్పోడు ఆచంట మల్లన్న అన్నట్టు గడ్డానికి రంగేస్తున్నారు. నిరంతరం ప్రజాసేవలో తలమునకలుగా ఉన్న ఉత్తమ నాయకులు సైతం తలను తారులో ముంచి తేలుస్తూ గడ్డానికి తారు పూయడం వారి సహనశీలతకు గొప్ప గీటురాయి. వారి ఓపికకు జోహార్ అనాల్సిందే. సంసారులు, పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీలు రంగేసుకోవడం కొంతలో కొంత న్యాయమే. దేహభ్రాంతి వీడండి అనే బోధస్వాములు తలకు గడ్డానికి టంచనుగా నలుపు పామేసుకోవడం చూస్తూ వారి ప్రవచనాలు వినడం కొంత ఇబ్బందే. నేను ఏ స్వామీజీనైనా కలిసే ముందు వారికి పెట్టే లిట్మస్ పరీక్ష ఒక్కటే, తలకు రంగేస్తున్నారా అని. వేశారా, ఇక వారిని కలిసి నేర్చుకునేదేముంది అని సర్దుకోవడమే. ఈ మధ్య ఓ పెళ్లికెళ్ళాం. సదరు పెళ్లి కొడుకు గారి తాతగారు 80 పైబడ్డవారే. వారికి పైనుంచి పిలిపొస్తే పెద్ద లాయర్నో డాక్టర్నో పట్టుకుని తంటాలు పడి ఇంటరిమ్ స్టే తెచ్చుకుని వీల్ చైర్లో పెళ్లికి మెల్లిగా తోసుకొచ్చారు. అలాంటి పరిస్థితిలోనూ సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ రక్తం ఎక్కించుకుంటూ మరీ శిష్యురాలికి డాన్స్ నేర్పినట్టు తాతగారు ఆ పెళ్లిలో తలనీలాలను తుమ్మెదరెక్కల్లా రంగురించారు. 80లు దాటిన అలనాటి మేటి తారలు, గాయనీమణులు తలలూగిపోతున్నా తగ్గేదేలే అని నలుపుకై నలిగి శ్రమపడుతున్నారు. వీరిదొక తీరైతే మా వైజాగ్ డ్రైవర్ వెంకన్నది మరో తీరు. అయ్యప్ప మండల దీక్షలో గురుస్వామి క్యాడర్ ఏనాడో దాటేసి నడివయస్సులో తల నెరిసిన వెంకన్న రంగేయడం గత 30 ఏళ్లలో ఎన్నడూ మేము చూడలేదు. ఇటీవల వైజాగ్ వెళితే వెంకన్న పాత బిఎస్ఎన్ఎల్ వారి నల్ల టెలిఫోన్ రంగు తలతో షాక్ ఇచ్చాడు. ఏమిటి వెంకన్న ఈ అకాల మార్పు అని అడిగితే, అయ్యా మా అల్లుడు అమర్నాథ్ యాత్రకు తీసుకెళ్తానన్నాడు, ఆ యాత్రకు వెళ్లాలంటే మరీ ఓల్డ్ లుక్స్ ఉంటే పోనివ్వరుట, తీర్థయాత్ర కోసమే ఈ బ్లాక్ మ్యాజిక్ తంట అని సిగ్గుపడుతూ రంగు రహస్యం విప్పాడు. భగవంతుని కోసము, భక్తి కోసము ఐసా రంగు దాల్నా మాఫ్ కర్ సక్తేనా. రోజూ టీవీలో హెయిర్ డైల యాడ్స్ చూస్తుంటే శ్రీశ్రీ గారు రాసిన ఓ మహాత్మా, ఓ మహర్షి, ఏది చీకటి, ఏది వెలుతురు, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది తెలుపు, ఏది నలుపు, నిన్న సత్యం, నేటి స్వప్నం అన్నట్టుగా నిన్న పెప్పర్, నేటి సాల్ట్
అని అదే ఫ్లోలో పాడుకుంటేనే తప్ప కలత వీడం. అలాగే తనికెళ్ల భరణిగారు ఎంతో ఆర్తితో ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నలుపు, ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు, మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను అని శివయ్య నలుపు తెలుపు చక్కర్లో పడేశాడని వాపోయారు కదూ. తలమీద పెప్పర్ శాతం తరిగి సాల్ట్ శాతం పెరుగుతూ పోతుంటే నోట్లోకెళ్లే ఉప్పు శాతం క్రమంగా తగ్గించుకోమని పెట్రోలు రిజర్వులో పడిందన్న ఇండికేటర్లా మనకు ఇదొక ఇండికేషన్ అన్నమాట. ఏజ్ గ్రేస్ఫుల్లీ అనేదే దాని ఆంతర్యం, తాత్పర్యమును. షోలే సినిమాలో 2 చేతులు పోగొట్టుకున్న పోలీస్ ఠాకూర్ సాబ్ పాత్ర అద్భుతంగా పోషించిన సంజీవ్ కుమార్ పెప్పర్ సాల్ట్ స్ట్రీక్తో వయసుకు తగినట్టు హుందాతనం చూపాడు కదూ. ఇంత చెప్పినా గోలీలాడే పిల్లల్లా మా కాయం మా ఇష్టం అన్నట్టు మా ఓపిక మా ఇష్టం అంటారా? ఆపై మీ ఇష్టం. వసంతవల్లరిలో విలక్షణ రచయిత శ్రీ వంగల హర్షవర్ధన్ గారి హర్షవనం బ్లాగ్ నుండి రంగేల గల్పిక విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.